సూపర్ అసలు ఏంది శివ అసలు ఏంటి అసలు ఎలా ఉందో తెలుసా చెప్తాను ఇలా కాదు ఇటుకే కెమెరాలో చెప్తా ఈ ఇంటర్వ్యూ మాత్రం నీకు తెలంగాణలో ఇచ్చి పడేద్దాం నేను డిసైడ్ అయినా అప్పని కుछ बोलता बोलता तो पूरा हैदराबाद हिलता अपन कुछ खेलता हैदराबाद अपन कुछ खेलता हैदराबाद खोलता तो पूरा हैदराबाद मिटता BMW Okay. and M should be like B ki W ki అనుమతి పెట్టాలన్నమాట ఈ మధ్య వయస్కురాల్ని ఓటేసి గెలిపించండి అని నా హౌస్ మేట్స్కి ఇది ఓకే మీరు ఆడండి పాడండి నన్ను వాడుకోండి అవసరమైతే బాత్రూమ్ కూడా కడిగించుకోండి కానీ నన్ను మాత్రం వదలకండి జబర్దస్త్ మన తెలంగాణ శకుంతలక ఉండే కదా అవును అవును ఆ అక్క లెక్క అరే తమ్మి పైసలు తెచ్చినావా పైసలు ఎయ్యిరా పైసలు దాలే అక్క ఏమిరా తెస్తానన్నావు సింగిల్ మనం ఇప్పుడు ఓకే అదే మన ఫోకస్ ఉన్న సింగిల్ తర్వాత మింగిల్ అయ్యే అవకాశం వద్దు తమ్మి నాకు ఇట్లా మస్తు మస్తు హ్యాపీగా ఉన్నాను నేను ఇట్లా పీస్ఫుల్గా ఉండడం నీకు నచ్చట్లే ఇది సాఫ్ట్ డ్రింక్ ఓకే మీరు అట్లా ఇట్లా అనుకో నిజం చెప్పండి పాపం వాళ్ళకి అర్థమైంది సాఫ్ట్ డ్రింక్ కాకపోతే బ్రాండ్లు గింట్లు చెప్పుకోడు కదా థమ్స్ అప్ తెప్పించినావు నా ప్యానో తీసే లెక్కున్నావు తమ్ముళ్ళు ఉన్నా కదా నేను ఇక్కడ అయితే ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగండమ్మా షోస్ ఆడ చేసి 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 పైసలు మస్తుగా తెచ్చుకున్నా ఓకే అని అంటాను అనుకున్నావు తమ్మి అరే పాపం బేబక్కని చూడండి రా భయ్ కొంచెం చందాలు వేసుకుని పైసలు పంపించండి అంటారు కానీ మీరు అంటున్నారు కానీ ఎవ్వరు కూడా నమ్మరు మన పబ్లిక్ ఏమని ఏమని సో అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీ మా పెద్దనాన్న అవుతారు రాఘవేంద్రరావు గారు వెంకీ వాజ్ ఆల్సో రిలేటెడ్ నాకు ఈజ్ మ్యారీడ్ మై సెకండ్ కజిన్ ఓకే నేను చక్కని చేసుకున్నారు వెంకీ బావ సో అట్లా ఉన్నారు కానీ నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్లో ఇట్లా చెప్పలే సో ఇవాళ చెప్తున్నా ఓకే అంటే 50 లక్షలు పోయినాయి అంటే మీకు అంటే ఏమనిపించింది పర్లేదు తమ్మి మళ్ళీ సంపాదించుకుందాం ఓకే అక్కడ నుంచి మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా సంపాదించారు కదా అంటే అది తమ్మి అది అది మనం మాట్లాడుకో अरे क्या अपन अपन के साथ इतना खेलता तू अरे मैं दिखाता ओके ओके थम्स अप को हिंदी में क्या बोलते हैं थम्स अप पिच बोलते హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్ నేను మీ శివ చౌదరి సో ఈ రోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది సో తను ఎవరో కాదు సో బెజవాడ బేబక్క మీ అందరికి తెలుసు మధు గారు సో నమస్తే అక్క నమస్తే శివ ఎట్లును సూపర్ గా మంచిగున్నావా మస్తున్నా మీరు ఎట్లా ఉన్నారు నువ్వు కూడా అసలు చొక్కా అయింది తమ్మి అసలు హీరో లెక్కున్నావు నిజం చెప్పండి హీరో లెక్కున్నావు నిజమా కానీ తెలంగాణ బాగానే మాట్లాడుతున్నారు మీరు బరాబర్ వస్తుంది ఓకే సో ఇటు నుంచి తెలంగాణ స్లాంగ్ లాగా వస్తుంది కాబట్టి అటు నుంచి తెలంగాణ స్లాంగ్ ఇప్పుడు నేను ఈడ ఉంటున్నా కదా అవును మరి తెలంగాణ రాకపోతే ఎట్లా అయితే మన హైదరాబాద్ బేబక్కకి వెల్కమ్ చెప్దాం అందరికి బేబక్కే ఓకే అంతే కానీ బెజవాడ అని పెట్టినావు కదా సో అట్లానే ఆడ నుంచి ఆడ పుట్టినా కదా ఆడ పెరిగినా కదా ఓకే అంతే కానీ నిజం చెప్తున్నా చాలా బాగుంది అక్క వినడానికి అట్లే తెలంగాణ స్లాంగ్ అదే సూపర్ గా ఉంది చాలా బాగుంది సో బెజవాడ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు అక్క మీరు మస్తు దినమైంది ఓకే ఓకే మస్తు మరి యుఎస్ కిందకి వెళ్ళారు మీరు ఆడ చాలా షోస్ ఉన్నాయి కదా ఓకే మస్తు షోస్ ఆడ చేసి 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 పైసలు మస్తుగా తెచ్చుకున్నా ఓకే అని అంటాను అనుకున్నావు తమ్మి అది నిజమే అది నిజమే అరే తమ్మి అట్లుంటే చిరిగిపోయిన సోఫాలు ఉంటాయా తమ్మి చూడు మా పిల్లులు ఎట్లా చింపినాయో పిల్లులు చింపినాయి కానీ ఎక్కువ మీరు ఇక్కడ ఉండరు కాబట్టి వీటిని పట్టించుకోవట్లేదు మీరు అదే అనుకుంటున్నాను అంతేనా అట్లనే ఇట్లుంటే అప్పుడు ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా
వాళ్ళు చూసి రే పాపం బేబక్కని చూడండి రా భయ్, కొంచెం చందాలు వేసుకుని పైసలు పంపించండి అంటారు. కానీ మీరు అంటున్నారు కానీ ఎవ్వరు కూడా నమ్మరు మన పబ్లిక్. ఏమని? సో బేబక్క అంటే సో అప్పుడెప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సాంగ్ 50 లక్షలు పెట్టి ఒక సాంగ్ చేయడం జరిగిందంట. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు తమ్మి? అవును. అప్పుడు నువ్వు ఏంటి ఎల్కేజీలో ఉన్నావా? స్కూల్లో అప్పుడు నేను ఐ థింక్ నేను 7th or 8th. నిజం. పర్లేదు, ఏమైతుంది, మంచిగానే ఉంది. నువ్వు అట్లా అంటే నాకేం అవదు. ఓకే, అప్పుడెప్పుడో పుట్టినా నేను, ఏం పర్వాలేదు. అక్క నేను ఏజ్ గురించి చెప్పలే, అంటే డబ్బు గురించి చెప్పినా నేను. అప్పుడే 50 lakhs ఖర్చు పెట్టి పైసలేని. ఓకే, మస్తు పాపులారిటీ మాత్రం రాలే. ఓకే, అది ఏ సాంగ్? హౌలే 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 సాంగ్ అట్లా కాదు తమ్మి, అది యో బేబీ అని. లేదు యో బేబీ అని సాంగ్. హెచ్తో ఏదో స్టార్ట్ వచ్చిన కష్టమా? మస్తు, అసలు మస్తు ఏమన్నా చెప్పినావా? అదే, అంటే ఎవరన్నా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ఆ సాంగ్ చేయాలనుకున్నారా, లేకుంటే మీరే ఓన్గా సో మనం చేస్తే బాగుంటుంది అనుకున్నారా? అంటే దానికన్నా ముందు స్మిత గారు సో స్టార్ట్ చేసి ఉన్నారు సాంగ్స్, తో తనని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి చేయడం జరిగిందా? అట్లంటే అట్లా కూడా కాదు. ఓకే, అంటే నేను యుఎస్లో ఉన్నప్పుడు అసలు అంటే ఆడ పాప్ సింగర్ అంటే ఇట్లా పర్ఫార్మెన్స్ చేస్తూ స్టేజ్ అంతా ఇట్లా 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 తిరుగుతారు కదా. నేను చూసి ఎప్పుడు అబ్బా అబ్బా ఏమైనా చేస్తున్నారా, ఆడతారు పాడతారు మస్తు గంతులు అన్నీ చూసి నేను కూడా అనుకున్నాను, అరే నేనన్నా ఇట్లా ఎప్పుడైనా చేస్తానా, చేయలేను కదా, అందుకే ఆల్బమ్ అయినా చేద్దామని ఆల్బమ్ చేసిన. ఓకే, కానీ 50 లక్షలు ఎందుకు పెట్టిరు? అంటే అప్పుడు నాకు తెలిసి 1 lakh కూడా కాదు ఆ సాంగ్కి. అంటే అవుతుంది, కాకపోతే ఏంటంటే మనం అప్పుడే వచ్చినాం కదా అమెరికా నుంచి, మస్తు పైసలు కూడా తెచ్చినాం. ఓకే, ఇంకేముంది, ₹1 కాడ 10 రూపాయలు లాగినారు, ఏముంది అది, అదేమన్నా ముచ్చట పెట్టే విషయం కాదు కదా. ఓకే, అంటే 50 లక్షలు పోయినాయి అంటే మీకు అంటే ఏమనిపించింది? పర్లేదు తమ్మి, మళ్ళీ సంపాదించుకుందాం. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. సంపాదించారు కదా. అంటే అది తమ్మి, అది అది మనం మాట్లాడుకుందాంలే. అంతేనా? తర్వాతనా? సో అంటే యుఎస్కి ఎప్పుడు వెళ్ళారు అక్క మీరు? నేను ఎప్పుడో పోయినా, అయితే 2011లో నేను వాపస్ వచ్చిన. ఓకే, అప్పుడు ఈ ఆల్బమ్కి ఇట్లా చేసిన, షోస్ చేసిన, యాంకరింగ్ చేసిన, పూలమ్మిన, పాలు పిండిన, అట్లా టైప్లా. ఓకే, స్టాండప్ కామెడీ చేసిన, అన్నీ చేసిన. ఇక చివరికి ఈడకి వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ అయినా. సినిమాలు కూడా చేసిన, సినిమాలో పాడిన, ఒక 20 సినిమాలు మనం యాక్టింగ్ కూడా చేసినాం. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాము. నాకు మాత్రం ఒక జబర్దస్త్ మన తెలంగాణ శకుంతలక్క ఉండే కదా, ఆ అక్క లెక్క, అరే తమ్మి పైసలు తెచ్చినావా, పైసలు వెయ్యిరా, పైసలు దాలే అక్క, ఏమిరా తెస్తానన్నావు, ఏమేమో చెప్పినావు, అక్క తెస్తానక్క, మస్తు ఉంటుంది కదా సీన్, సూపర్గా ఉంటుంది. అట్లాంటి సీన్ నాకు ఈ జిందగీలో ఒక్కసారైనా చేయాలని అసలు రెడీగా ఉన్నారు మన వాళ్ళు. అంటే మీరు చాలా రోజుల నుంచి అసలు తెలంగాణ మాట్లాడలే, సో ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు అవకాశాలు ఇట్లా తలుపు తడతాయి. అంతే అంటావు? అంతే, పక్కా ఇది అవుతుందా? అవుతుంది, పక్కా అవుతుంది. మస్తు మాట్లాడుతున్నా, మస్తు మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ ఇచ్చిపడేస్తున్నారు కదా, ఇచ్చిపడేస్తున్నారు అసలు. ఆ తమ్మికి ఇట్లా నవ్వట్లే, ఆ తమ్మి ఆడున్నాడు కదా, తమ్మి షాక్ అయిపోయింది, ఏంది అక్క బెజవాడనే కాదు సో ఇట్లా సూపులు చూస్తుండు. ఓకే, నాకేమో అట్లా గాబరా అవుతుంది. గాబరా అవుతుందా? తందాం అవన్నీ. ఏం తమ్మి ఏం చేస్తున్నావు? ఇప్పుడు జర నవ్వుతుండు. సో అంటే ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉంటుంది అక్క? విజయవాడ. సో ఎంతమంది ఇంట్లో మొత్తం మీరు? అంటే ఇప్పుడు నాన్న లేరు, అమ్మ ఒక్కటే విజయవాడలో ఉంటుంది, అన్నయ్య ఈడ ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. అన్న కూడా యాక్టరే, వంశీ. ఓకే, ఇంకా నేను, నా సింబా ఇంట్లో, ఇంకెంత చిన్న ఫ్యామిలీ మంది. బేబక్క అసలు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? ఏదోలే, చేసుకోవడం అంటే ఇప్పుడు సింగిలా కాదా అన్నది ఇంపార్టెంట్. ఓకే, పుట్టినప్పటి నుంచి సింగిలే కదా మనం. అట్లా కాదులే కానీ అంటే అది అట్లా అయ్యి పోయింది. ఓకే, పోయింది. సో ఇంకా దాని గురించి మనం ఎక్కువగా దాన్ని లాగి పీకి చేయొద్దు మనం. ఓకే, సింగిల్ మనం ఇప్పుడు అదే మనం ఫోకస్ ఉన్న సింగిల్ తర్వాత మింగిల్ అయ్యే అవకాశం వద్దు తమ్మి. నాకు ఇట్లా మస్తు హ్యాపీగా ఉన్నాను నేను, ఇట్లా పీస్ఫుల్గా ఉండడం నీకు నచ్చట్లే.
అంటే ఇట్లా హ్యాపీగా ఉండడం నీకు నచ్చట్లేదు. నీకు పెళ్ళైందా తమ్మి? నీకు పెళ్ళైందా తమ్మి? మస్తు హ్యాపీగా ఉంటావు, ఇట్లానే ఉండు. నేను మాత్రం పెళ్లి చేసుకుంటా పక్క. బట్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు చేసుకోకంటున్నా. ఎప్పుడు చేసుకోను, కొన్ని దినాలైనా 2 years తర్వాత చేసుకున్నా. ఓకే అయితే సో సంబంధాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మన శివ తమ్మి శివ మస్తు ఫేమస్ అవుతుండు. మరి పోర్లు ఏమైనా మంచి జబర్దస్త్ తెలంగాణ పోర్లు ఉంటే ఇట్లా అప్లికేషన్ ఎవరికి చెప్పాలని శివ? నాకేమొద్దు, నేను ఇంటర్వ్యూ చేయడానికి వస్తే నాకు పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నా. ఎంత ఇవ్వమంటావు? శివ ఇస్తాడు మీకు. శివ బెంజ్ కార్ కొనిస్తాడు. ఓకే, మంచి ఫ్లాట్ కొనిస్తాడు. బెంజ్ కార్ ఇంకా మీరు సంథింగ్ ఏదో అంటారు కదా, బెంజేనా? అంటే బియ్యం కారు, వీడి కారు, బియ్యము. ఓకే, బియ్యము డబ్బులు ఇవ్వు కాదు, BMW. అండ్ M షుడ్ బి లైక్ BK W అని ముద్దు పెట్టాలన్నమాట. కానీ అంటే నాకు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అంటే ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు మీ లైఫ్లో. సో వాటన్నిటిని మర్చిపోవడానికి సో ఇట్లా చేంజ్ అయ్యి అంటే ఇంత అంటే తమ్మి నువ్వేంది తెలంగాణలో మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఏంది ఆంధ్ర పోయినావు? సో అన్ని కలుపుతా కదా. అన్ని కలుపుతావా? నేను మాత్రం ఈ ఇంటర్వ్యూ మాత్రం తెలంగాణలో ఇచ్చి పడేద్దాం నేను డిసైడ్ అయినా. సో ఇచ్చి పడేయండి, బట్ నా క్వశ్చన్ మాత్రం నేను అడిగేస్తా, మీరు చెప్పండి. సో అంటే మీ లైఫ్లో ఏదో జరిగింది, సో అదంతా మర్చిపోవడానికి మీరు ఇంత బాగా హ్యాపీగా ఉండడానికి మీరు ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, అంతేనా? అట్లనే అంటావా తమ్మి? నేను అనుకుంటున్నా అది నిజమా? నువ్వు ఎట్లా అంటే అట్లనే అక్క, నువ్వు చెప్పాలక్క. ఇప్పుడు నేను ఎంత చెప్పినా నీ మైండ్ లో ఒకటి ఉంటది, అదే నువ్వు ఫిక్స్ అవుతావు. ఇంకెందుకు నేను చెప్పాలా? అయితే నేను చేంజ్ చేస్తా. ఆయన ఇప్పుడు తలుపుండు, ఆయన తలుపుండు. నేను చేంజ్ చేస్తా, చెప్పండి. ఏంది అంటే ఏంది చెప్పేది? లైఫ్ లో అంటే ఏదన్నా నువ్వు స్ట్రగుల్స్ ఫేస్ చేసినావా? ఎవరు? నువ్వు స్ట్రగుల్స్ ఫేస్ చేసినావా లేదా? చాలా. చేయకుండా ఎవరు ఉంటారు? అవును. మరి సో ఆ స్ట్రగుల్స్ చెప్పొచ్చు కదా. అట్లేం లేదు శివ, అయితే అప్పుడు అయితేనే స్ట్రాంగ్ అవుతాం. అట్లా అయినాయి కాబట్టి నేను ఇవాళ ఈ లెవెల్లోకి నేను వచ్చినానంటే ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఎట్లా వస్తాం? ఓకే, ఇట్లా స్టెప్స్ వస్తే అది మనకు ఒక ఏమంటారు, సడన్గా వచ్చే పాపులారిటీ కన్నా మనం కష్టపడి ఒక్కొక్క లెవెల్ అయ్యి పైకి వస్తే ఇదే వేరు. ఓకే, సో అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? అంటే ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా లేరు, కానీ మా పెద్దనాన్న అవుతారు రాఘవేంద్రరావు గారు. అండ్ దెన్ వెంకీ వాజ్ ఆల్సో రిలేటెడ్ నాకు. ఈజ్ మ్యారీడ్ మై సెకండ్ కజిన్. నేను చక్కని చేసుకున్నారు వెంకీ బావ. సో అట్లా ఉన్నారు, కానీ నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్లో ఇట్లా చెప్పలే. సో ఇవాళ చెప్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఇన్ని మూవీస్ చేశారు కదా మీరు, అంటే మీరు ఇన్నంటే 20 అంటే చాలా కదా. అది అంటే అంత యాదకొచ్చే అంత రోల్ అయితే గిట్లా నాకు ఇప్పటిదాకా ఈ దినం వరకు అయితే నాకు రాలే. కానీ నేను వెయిటింగ్ చేస్తున్నా. అంటే మంచి రోల్స్ ఇచ్చినారు, కానీ ఇట్లా ఏమన్నా చేసిన పర్ఫార్మెన్స్ అట్లా మాట్లాడుకునే రోల్ నాకు ఇట్లా ఈ సంధి వరకు నాకు రాలే. సో మరి ముందు దినంలో ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఓకే, రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను కూడా అట్లనే అనుకుంటున్నా. మరి వస్తే మంచిదే కదా తమ్మి. అంతే మనం మళ్ళీ అప్పుడు మనం గంటన్నర ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, అప్పుడు గంటన్నర కదా 3 గంటలు కావాలి నాకు. తమ్మి నువ్వు ఏంది తమ్మి అరగంట అంటే గంటన్నర అంటావు, 3 అంటావు, మొత్తం దినం అంతా నువ్వే తీసుకో తమ్మి. దినమంతా తీసుకుందాం అనుకున్నా, అసలు దినమే వేయట్లేదు నాకు. 2011లో మీరు రావడం జరిగింది ఇండియాలో. ఇందాక లేని గ్లాస్ ఇప్పుడు వచ్చింది నాకు. అరే మస్తు గాబరా అవుతుందిరా భయ్. కాదన్నా, మన క్వశ్చన్లో గాబరా అయిపోతారా ఇంత తొందరగా? గాబరా అవుతున్నాను, ఎనర్జీ ఇట్లా తక్కువ ఉన్నట్లు ఇట్లా పీకినట్టు అనిపిస్తుంది. అందుకని మరి నేను ఇట్లా నాకు ఒక మంచి ఇది సాఫ్ట్ డ్రింక్. ఓకే, మీరు అట్లా ఇట్లా నిజం చెప్పండి పాపం వాళ్ళకి అర్థమైంది. సాఫ్ట్ డ్రింక్ కాకపోతే బ్రాండ్లు గింట్లు చెప్పుకోడు కదా. థమ్స్ అప్ తెప్పించినాం, కలిపేసినాం అంతే. ఎందుకు తమ్మి అట్లా చెప్తావు? ఓకే, అయితే 2011లో మీరు ఇండియాకి రావడం జరిగింది, మళ్ళీ US వెళ్ళడం జరిగింది. మధ్యలో పోతుంటా వస్తుంటా. సో పర్టికులర్గా ఇప్పుడు ఎందుకు వచ్చారు? నేను ఈడనే ఉంటున్నా. సో ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి? వింటర్లో USAలో నేను ఉండా. ఓకే, సమ్మర్లో ఇండియాలో నేను ఉండా. ఓకే, ఆడ అక్కడ ఉండను, ఇక్కడ ఉండను. ఏది సమ్మర్లో ఈడ ఉండను, వింటర్లో అమెరికాలో ఉండను. మధ్యలో ఏడను ఉంటాను నేను. ఓకే, ఏడబడితే. సో నెక్స్ట్ మంత్ మాత్రం వేరే దగ్గర ఉండబోతుంది. సో అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో ఓన్లీ బిగ్ బాస్ కోసమే మీరు రావడం జరిగింది ఇండియాకి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అట్లా ఏం లేదు తమ్మి, నేను ఇక్కడే ఉన్నా. నేను లాస్ట్ డిసెంబర్ నుంచి నేను ఈడనే ఉన్నా. ఓకే,
సో బేబక్క బిగ్ బాస్లోకి అడుగు పెట్టింది మీ అందరికీ తెలుసు. సో లోపలికి వెళ్ళక ముందుకు మన ఈ ఇంటర్వ్యూ. సో అంటే ఎట్లా వచ్చింది అక్క అవకాశం బిగ్ బాస్లో? ఓకే, అంటే అందరికి వచ్చినట్టే వచ్చింది, ఫోన్లు వచ్చినాయి, అట్లా ఇంటర్వ్యూకి రమ్మని పిలిచిండ్రు, పోయినాను. అండ్ అంత మంచిగా అయింది. అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, అయితే అవుతుంది. మస్తు మంది ఉంటారు, మస్తు మంది ఉంటారు. చాలా మందికి ఆ పోవుడు అనేది అబ్బా అంటే వాళ్ళకి అదే డ్రీమ్, అంబిషన్. నాకు మస్తు ఇష్టము, కాకపోతే వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. మనం చేసినాం, ఇంటర్వ్యూ ఇచ్చినాం, అయితే అవుతుంది. లేకపోతే మనం ఇట్లనే వీడియోలు చేస్తున్నాం కదా, అది కంటిన్యూ అవుతుంది. అట్లనే ఉన్నా. లక్కీగా సెలెక్ట్ అయినానని చెప్పినారు. మస్తు ఖుషి అయినది. ఇంకా మా మమ్మీకి యాక్చువల్లీ ఫస్ట్లో ఏంది నువ్వు ఇట్లా పోవుడు నాకు ఎట్లనే అనిపిస్తుంది అంటే, ఆడ అన్నీ అందరూ కలిసి మాట్లాడుకుంటారు కదా, నువ్వేమో ఇట్లా మాట్లాడతావు అట్లా మాట్లాడతావు, ఆడకపోయి నా పరుగు ఇట్లా తీస్తావా ఏంది, నువ్వు పోవుడేమో కానీ నేను తర్వాత ఇట్లా ఎవరితో ఇట్లా మాట్లాడడానికి కూడా అవ్వదు, నువ్వు ఏంది ఏం చేస్తావో ఏందని మా మమ్మీ మస్తు పరేషాన్ అయింది. ఓకే, నేను చెప్పిన నీ గురించి మాట్లాడను అని అంటాను అనుకుంటున్నాను, మస్తు మాట్లాడదని చెప్పిన. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడిపిస్తారు కూడా పక్కా కదా. సో లోపలికి వెళ్ళిన తర్వాత కుకింగ్ అవన్నీ చేయాలి. మరి మీకు వంటలు వచ్చా? మీకు అర్రే మస్తు చేస్తాను. అవునా? అట్లా వంట లెక్క అట్లక్క కాదు కానీ మస్తు నేను ఏదైతే తింటాను ఐటమ్స్ అవి మస్తు కుక్ చేస్తా. ఓకే, సో అన్ని రావు. మనం బిర్యానీ చేసినాం ఒకసారి, మొత్తం అది ఇన్స్టాగ్రామ్ అంతా మస్తు వైరల్ అయినది. ఎందుకంటే అట్లా పేస్ట్ లెక్క చేసిన. పేస్ట్ దాన్ని చూసినావు నువ్వు? చూడలేదు. అది ఓపెన్ చేసి ఇట్లా అంటే అందరు అక్క ఇది బిర్యానీయా, ఇది కిచిడీ లెక్క ఉంది అక్క నువ్వు. సో నేను చేస్తా, కొన్ని బాగా చేస్తా బిర్యానీ అని ఇట్లా. ఓకే, సో అంటే అక్కడ మీరు కిచెన్ లోకి ఎక్కువ వెళ్ళరు అనుకుంటా. ఇంకా ఎందుకు వెళ్ళను? బిర్యానీ అట్లా ఏమి ఉండదు అక్కడ, ఇవన్నీ మామూలు కూరలే ఉంటాయి నాకు తెలిసి. నేను అవన్నీ అయితే చేస్తా. సరే, ఏ కర్రీ బాగా చేస్తారు మీరు? నేనా? బంగాళదుంప. ఓకే, మీరు ఇట్లా తెలంగాణ సైడ్లో ఏమంటారు బంగాళదుంపని? చెప్పు. ఆలుగడ్డ మస్తు చేస్తాను. ఎర్రగడ్డ ఎక్కువ వేస్తాను అందులో. ఓకే, మస్తు ఉంటుంది అబ్బా ఎర్రగడ్డలు మంచిగా. ఎర్రగడ్డ అంటే ఉల్లిగడ్డ. ఎర్రగడ్డని మంచిగా ఇట్లా వేయించి దాంట్లో అల్లం, మీరు వెల్లుల్లిని ఏమంటారు? అల్లం వెల్లుల్లి. ఓకే, మీరు చూడండి, నాది కూడా హైదరాబాద్, నేను తెలంగాణ అని చెప్పింది, మళ్ళీ మీరు ఏమంటారని నన్ను అడుగుతుంది. అది నేను అనలే, నేను బెజవాడ. బట్ నేను ఏమనుకున్నానంటే తమ్మి తెలంగాణ ఇంటర్వ్యూ ఇద్దాం అక్క అంటే నేను అన్నా అమ్మి నేను ట్రై చేస్తాను అని. సో నేను చెప్పినాను ముందే, నేను ఏ యాక్సెంట్ అన్నా మాట్లాడగలుగుతాను తమ్మి. అమెరికాలో ఉన్నప్పుడు అంటే డిపెండింగ్ ఆన్ ద కంట్రీ ఐ యామ్ ఇన్, మై లాంగ్వేజ్ కైండ్ ఆఫ్ changes based on the opposite person. Like maybe if I'm talking to an American, if you're an American, probably my accent will be something leaning towards like, hey bro, you're looking kind of awesome today. I mean you're looking smart in that. akkane manchi question le adutana lebagu tekkuta malli. So I mean the guy behind sounds a little crazy, but I think he's a good guy. Like that, you know, it kind of goes with the flow. I can change. ఓకే, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఏ స్లాంగ్ మాట్లాడతారు? ఏదొస్తా అది మాట్లాడతా. ఏదొస్తుంది. ఓకే, నాకు మాత్రం తెలంగాణ లాంగ్వేజ్ మస్తు నచ్చుతుంది రా భయ్. బాగా ఏమైనా ఉంటుందా, డీజే టిల్లు డైలాగ్స్ ఎంత నచ్చినాయి అంటే. సరే, ఒక్క డైలాగ్ అక్క, ఒక్క డైలాగ్ చెప్పండి డీజే టిల్లు. ఏంటది, ఇంట్లో శవాన్ని పెట్టుకుని పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చిన చూడు, గట్లుంటది మనతోటి ముచ్చట. సో ఎప్పుడన్నా పౌడర్ కొట్టుకుని వెళ్ళారా చావుకి? అసలు నేను అంత పోడు తక్కువ, అంటే పోయినాననుకో పౌడర్ కొట్టుకుని అట్లా పోవు కదా. అట్లా అని ఫేస్ వాష్ చేయకుండా పోతే కూడా బాగోదు కదా. సో లైట్గా అంటే ఏదైనా స్నానం చేసి పోడు, వచ్చినాక స్నానం చేయడు, రెండు చేయాలి కదా, అంతే. అయితే మీరు ఎవరికైనా కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇచ్చి పడేస్తారు, అంతే అంటావా? ఇచ్చి పడేస్తారు, అది మాకు తెలుసు కదా. నీకేం ఇయ్యలేదు తమ్మి, నేను తీసుకొని కూడా అయితే ఇచ్చి పడేస్తారు. సో ఎవరన్నా మీ గురించి మాట్లాడడం కానీ ఏదన్నా అనడం కానీ అంటే ఓవర్ యాక్టింగ్ చేయడం కానీ ఇట్లా
ఉంటుంది కదా, సో అట్లా చేసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అప్పుడు నాకు అంటే ఇది మంచిగా అనిపిస్తలే అంటే వాళ్ళకి మళ్ళీ మస్తు ఇస్తా. ఓకే. మరీ హర్టింగ్గా ఉంటే నేను సైలెంట్ అవుతా. ఓకే. బాగా బాధపడితే నేను సైలెంట్ అవుతా, నిజంగా చెప్తాను. అదే లైట్గా ఇంకా ఇస్తాను, ఎందుకంటే అది భలే ఉంటుంది తెలుసా. ఆ కొట్టుకొనుడు, ఆ ఫైటింగ్ చేసుడు మస్తు అనిపిస్తుంది నాకు. సో ఆ ఫైటింగ్ మాకు ఫస్ట్ వీక్ లోనే కనిపిస్తుంది. ఏమో చూద్దాం ఆడ ఏం చేస్తారో. నేను రెడీగా ఉన్న ఫైటింగ్ చేయండి అట్లా ఉండదు కదా. ఓకే. అక్కడ సిచ్యువేషన్ ప్రకారం చేద్దాం. ఓకే. సో ఇప్పుడు బ్రదర్ ఇక్కడ ఉంటారు, మమ్మీ అక్కడ ఉంటారు, మీరు యుఎస్ లో ఉంటారు. నేను యుఎస్ అండ్ ఇండియా రెండు, ఈడను ఉంటా ఆడను ఉంటా, తెలుగు భాష లెక్క ఆడను ఉంటా ఈడను ఉంటా. కరోనా టైంలో ఇక్కడే ఉన్నారు కదా మీరు? ఇక్కడ కరోనా కాదు, అది కరోనా వైరస్. ఓకే. అండ్ ద ఆర్ ఓకే రోల్ షుడ్ బి రోలింగ్ కింద పడి ఇప్పటి వరకు దొరుకుతానే ఉన్నానన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఫాదర్ కరోనా టైంలోనే ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అవును. సో అంటే కరోనా వల్లనేనా లేకుంటే? అవును అవును. ఓకే. అయితే ఆయన ఏం చేసినారంటే, ఆయన టెస్ట్లకు పోకుంటే అందరూ టెస్ట్ చేయించుకోండి అంటే ఆయన నాకేమొస్తుంది, నాకు కరోనా రాదు, నాకెందుకు వస్తుంది అని డెంగ్యూ టెస్ట్ చేయించుకుంటారు, అదే మలేరియా టెస్ట్, ఓకే, ఇంకేందో టెస్టులు చేయించుకుంటారు, కరోనా మాత్రం చేయించుకోలే. ఓకే. అప్పుడు మా అంకుల్ పట్టాభిరామి అంకుల్, ఆయన పెద్ద డాక్టర్, పెద్ద దవాఖానా ఉంది ఆయనకి మన బెజవాడలో. అప్పుడు మా అంకుల్ చెప్పినారు, అరే ఏమ్రా నువ్వు ఇప్పటివరకు టెస్ట్కి పో నువ్వు ఫస్ట్ జల్దీ చేసుకునిరా కరోనా టెస్ట్ అని. అప్పుడు పోయినరు. పోయినాక ఇంకా హాస్పిటల్ ఇంకా అట్లా అప్పట్లో వెంటిలేటర్స్ కూడా ఇట్లా లేకుండే ప్రైవేట్ హాస్పిటల్స్లో, అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాను. ఆడ ఇంకా మేము చూడలేకుంటే, అంటే వీ కుడెంట్ సీ హిమ్. సో యా. ఓకే. అంటే డాడీని మిస్ అవుతూ ఉంటారా? ఆల్వేస్ శివ, ఆల్వేస్ వి మిస్ హిమ్. అంటే సో డాడీకి మీకు ఉన్నది ఏదన్నా మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఒక రెండు చెప్పండి. ఆయనకి నేను జీడిపప్పు ఉప్మా, మేము ఫుడ్డీస్. ఓకే. ఆయన ఎంత ఫుడ్డీయో నేను మస్తు ఫుడ్డీ, ఆయన నాకంటే డబుల్. ఆయన ఒక 10 జన్మలకు సరిపడా తింటారు. ఓకే. ఇప్పుడు తింటారు, గంట తర్వాత ఏం తినాలని ఆలోచిస్తుంటారు. ఓకే. అట్లా అబ్బో మస్తు ఫుడ్డీ ఆయన. నేను ఉప్మా చేస్తున్నాను లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు. నేను మంచి జీడిపప్పు ఉప్మా చేస్తే, అరే మీరందరూ ఉన్నారు, మా మమ్మీని మీరందరూ ఉన్నారు, ఏం చేస్తారు, జీడిపప్పు 1-2 వేస్తారు, నా బిడ్డ చూడండి స్పూన్కి జీడిపప్పు వస్తుంది, అట్లా చేయాలన్నా చూడండి, మీరు నేర్చుకోండి, నెయ్యి కూడా వేసి మస్తు చేసిన. ఆయన బాగా ఎంజాయ్ చేసినారు. అండ్ దెన్ నా డ్రైవింగ్ అంటే నాన్నకి చాలా మస్తు ఇష్టం. ఓకే. నా బిడ్డ చేసినట్టు ఎవరు చేయరంటారు. అంటే నాకు అంటే తమ్మి ఈడ 2 కళ్ళు ఉంటాయి కదా, నాకు ఒళ్ళంటే కళ్ళ. ఓకే. ఒళ్ళంతా కళ్ళు. సరే వెనకాల ఏముందో చెప్పండి. అది నీకు ఆల్రెడీ తెలుసులే. ఓకే. అది. ఓకే. సో ఇంకా ఏదన్నా డాడీ గురించి? అంతే, మళ్ళీ వచ్చినాక మాట్లాడుకుందాం. ఓకే. ఇవాళ నువ్వు నా ప్యానం తీసే లెక్కున్నావు. సో అంటే తమ్మి ఇంకా విడిచిపెడతాం. లేదు అస్సలు విడిచిపెట్టా. లేదు తమ్మి. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత సో అంటే మీరు అక్కడ డాన్స్ చేయాలి, సో గేమ్స్ ఆడాలి, సో అన్నీ చేయగలదా అక్క? చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. అంతే. ఒక పాట పాడండి. పాట ఏంటమ్మి అట్లా ఫాస్ట్గా అడిగినావు? ప్రిపరేషన్ వద్దా? సరే పాడినాక నువ్వు మీ శృతి ఏంటి, మీ లయ ఏంటంటే నేను ఆడబెట్టుకోవాలి. అసలుకి ఇవాళ మంచిగా రెడీ అయినా. మా కాలేజీలో శృతి ఉండే, నువ్వు ఆ శృతికి లైన్ కట్టినావు? అస్సలు కాదు. ఒక పాట తెలంగాణ పాట. ఓషరామలమ్మ పాడతారా ఇది కొంపదీసి? లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగ కొస్తానని లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి, లక్టికా పూలు పరగాజులు తెస్తానని తెకపోతివి, అమల్లా ఉట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లల్లి పెట్టి ఉంచున్నాను పారిపోయా తుర్ర. లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి, లక్టికా పూలు పోరికి లబ్బరు గాజులు
తెస్తానని తెక్కపోతివి అమ్మల్లా ఒట్టి చూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనమ్మ పారిపోయే తుర్ర. కాదు, స్టార్టింగ్ అసలు మర్చిపోయారు, దాని తర్వాత జస్ట్ ఇట్లా అందుకున్నారు, మొత్తం ఫినిష్ వస్తుంది కదా తమ్మి. ఆడను అంటే కొంచెం అది బ్రష్ చేయాలా, బ్రష్ చేసిన ఓకే ఇట్లా ఇట్లా అన్న బ్రషింగ్ అయినది వచ్చింది. అన్ని ఎట్లానే వస్తాయి తమ్మి, డైలాగ్ కూడా ఇట్లాగే లోపల లోపల మస్తు ఇట్లా ఇట్లా అంటా వస్తాయి. ఇంత హ్యాపీగా ఉంటారు కదా, సో మీకు ఎక్కువ సపోర్ట్ చేసేది ఎవరు? నేనేమనుకుంటున్నంటే మనకి ఎవ్వరు ఉండదు సపోర్ట్. ఓకే, మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకు మనమే సపోర్ట్ అబ్బా. లైఫ్లో ఎప్పుడు కూడా అందరూ మనతోటి ఉండరు, అది అమ్మైనా నాయనైనా ఎవరైనా సరే. ఎవరి పనుల్లో ప్రతిదినము ఎవరి పనులు అనుకుంటాయి కదా, అందుకనే నాకు నేనే మస్తు సపోర్ట్ చేసుకుంటా, నాకు నేనే మోటివేషన్ ఇసుకుంటా. అంతే అంతే. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నేనే. ఫ్రెండ్స్ ఎవరు లేరు? ఉన్నారు, ఓకే, కానీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకా అట్లా చెప్పనికి అంత లేరు. ఓకే, అందరు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? తమ్ముళ్ళు ఉన్నా కదా నేను ఇక్కడ. అయితే ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగనమ్మా. లేదు నేను అడగా. సో తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? శివ తమ్మి అని మస్తు యాంకరింగ్ చేస్తాడు. ఓకే, ఇట్లా ఉంగరాలు జుట్టేసుకుని మస్తు స్టైల్గా పూల చొక్కా, గల్ల చొక్కా, చెక్స్ చొక్కా, అదేంటి ప్రింట్ చొక్కా, క్యాప్, నల్ల క్యాప్ గిట్లా మస్తు పెడతాడు. ఆ షేడ్స్ పెడతాడు, మస్తు షేడ్స్ ఉన్నాయిరా కమలాసన్ అన్నట్టు ఉంటాడు. కానీ ఈ మధ్యన నేను క్యాప్ పెట్టుకుంటున్నా, అది తిరుపతి మొక్కుంది కాబట్టి. సో అక్క నన్ను చూసి చెప్తుంది, మీరు కెమెరాలో గమనించి ఉంటారు, అంతేనా అక్క? నువ్వు ఎట్లా అనుకుంటే అట్లనే. కానీ మార్నింగ్ నుంచి ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు? ఎన్నో ఇచ్చినానులే. కాదు అంటే ఇంత డల్ గా ఎందుకు మాట్లాడుతున్నారు నా ఇంటర్వ్యూలా? డల్ గా అనిపిస్తుంది నీకోసం? నేను మస్తు తెలంగాణ మాట్లాడుతుంటే డల్ అంటూ ఆ తమ్మి చూడు ఎక్కెక్కి ఏడుస్తుండా అవుతుండా? నాకైతే మస్తు ఏడుస్తుండ అనిపిస్తుంది. ఓకే, సో అక్కని ఎవరన్నా మోసం చేశారా? ఏమో, లైఫ్ లో చేయకుండా ఉంటారా? చేస్తారు, చేయకుండా ఉంటారు. సో కొన్ని కోట్ల ఆస్తి కబ్జా చేశారంట కదా, నిజమేనా? తమ్మి ఏమైనా ఇస్తావా ప్లీజ్? సో ఆ కబ్జా గురించి చెప్తే వాళ్ళని పట్టుకొని వస్తా. అట్లా నువ్వు చెప్తే ఈ కెమెరాలో వాళ్ళు ఇని ఇచ్చేటంత దినాలు నడవట్లే కదా. మీరు నేమ్స్ చెప్తే వద్దులే తమ్మి. అంతేనా? అంతే. కానీ అంటే ఒకళ్ళు పైసలతో ఎవ్వరు ఏమీ హ్యాపీగా ఉండరు. ఓకే, లైట్. సో అంటే అన్ని లైట్ అనుకుంటే కష్టం కదక్క. అదే ఈజీ తమ్మి. ఓకే, ఆలోచిస్తూ ఎందుకు అట్లా? నాకు ఇట్లా నచ్చుతుంది. ఓకే, హ్యాపీగా లైట్ హార్టెడ్గా మనకి ఏం నచ్చితే అట్లా ఉండాలా, చేయాలా, తినాలా, పండాలా, అంతే. సో అంటే ఇప్పుడు బెజవాడ బేబక్కని నా ఇంటర్వ్యూలో తెలంగాణ బేబక్కగా నేను చూడడం జరిగింది. సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ బేబక్కగా చూడొచ్చా? అంటే షేడ్ కనిపిస్తుంది అంటే ఇప్పుడు షేడ్స్ ఉంటాయి కదా. ఓకే, ఈడనే ఇన్ని ఉన్నాయంటే ఆడ ఇంకెన్ని ఉంటాయో ఏందో. ఓకే, ఎట్లా వాడుకుంటారో ఏందో నన్ను అక్కడ. వాళ్ళు వాడుకుంటారా, మీరు వాడుకుంటారా? ఎవరెవరు వాడుకున్నా మీరు మాత్రం మమ్మల్ని వదలరుగా. మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. అంతే కదా. మస్తు ఇష్టంలే. సీజన్ 8 సూపర్ హిట్ అవ్వాలని. ఓకే, కంటెస్టెంట్స్ అందరు కూడా, హౌస్ మేట్స్ అందరికి కూడా మంచి పేరు రావాలి, అందరూ మంచిగా ఆడాలా, మంచిగా హ్యాపీగా ఉండాలా, కుదిరితే అందరూ ఎక్కువ దినాలు ఉండాలా. ఇట్లా నాకు మనసులో అయితే అట్లా అనిపిస్తా ఉండదు. సో బిగ్ బాస్ 8లోకి మీతో పాటు ఎవరెవరు లోపలికి వస్తున్నారు? అది మనకు చెప్పారు కదా శివ. అంటే మీకు ఏమైనా ఐడియా ఉందని? నాకు తెలియదు. ఓకే, ఇంటర్వ్యూ చేసి నీకే తెలవాలి. ఓకే, నాకు తెలుసు. నాకు చెప్పద్దు, నాకు తెలుసు. నేను లోపల పోయి నువ్వున్నావా అని అట్లా అనుకుంటాము. ఆ సర్ప్రైజ్ అట్లా సర్ప్రైజ్ లెక్క ఉండని, నేను చూస్తుంటే చెప్పేటట్టే ఉన్నావు. ఓకే, నేను చెప్దాం పోయే ముందు వద్దులే శివ. వద్దా? సో ఎవరెవరు ఉన్నారో అని చెప్తున్నా. సో ఫస్ట్ బేబక్కనే. సో బెజవాడ బేబక్క అని తను మంచిగా ఉంది నీ జోక్. జోక్ కాదు, చెప్తున్నా, వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పేసి. సో అంటే మీరు ఎక్కువ ఫుడ్ తింటారు కాబట్టి, సో బిగ్ బాస్ కూడా చెప్పేసినావా? ఫుడ్ దొరకదు. తినలే తమ్మి. నిజం చెప్పండి అక్క. ఇప్పుడు ఇందాకనే ఒక 3 ఇడ్లీ సాంబార్ తిన్నాను. మార్నింగ్ నుంచా? మధ్యాహ్నం లంచ్ చేయలే, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినాను కదా. ఓకే, లంచ్ చేయలే, ఇందాకే తిన్నాను. అయితే అక్కడ ఫుడ్ దొరకదు. 3 ఇడ్లీ మాత్రమే. సో నేను ఏమన్నా తెప్పియాలా బిర్యానీ? వద్దా? అయితే ఇప్పుడు నువ్వు నన్ను జల్దీ ఈడ నుంచి పంపించేయాలా? పంపిస్తే నాకు అదే బిర్యానీ. డన్. ఓకే, అయితే బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ ఎక్కువ ఉండదు. సో ఒకవేళ లేకపోతే ఏం చేస్తారు? నిన్న యాది తెచ్చుకుంటా, నాకేమైనా పంపి. అప్పుడు నిజమా? పంపిస్తావా? నాకు తెలిసి ఫుడ్ లేకున్నా బ్రెయిన్ తింటది అక్క. నేను అనుకుంటున్నా, మీరేమంటారు? నువ్వు ఎట్లంటే అట్లనే తమ్మి, నువ్వు అట్లా కానీ చెప్తా. అంతేనా?
సో బిగ్ బాస్ విన్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్మి. అంటే అంటే అందరికీ ఎక్కువ నేను చెప్పుకుంటానికి లేదు కదా నేను పోతున్నానని చెప్పేసి, ఎందుకంటే ఎక్కువ చెప్పద్దు అనమాట, అంటే టీవీలోనే తెలవాలి కదా. సో వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్కి నేను చెప్పినాను ఇట్లా, అంటే నా పనులు కూడా వాళ్ళు చేసి పెట్టాలి, హెల్ప్ చేయాలి కదా, ఆ ఇదిలో నేను చెప్పినాను. అప్పుడు వాళ్ళు నీకు ఏ సపోర్ట్ కావాలన్నా అది మేము చేస్తాము నీకు అంటే, నేను ఒకటే చెప్పినాను, నేను బాగా ఆడితే మీరు సపోర్ట్ చేయండి, మంచిగా అనిపిస్తే నా గేమ్, అట్లనే నీ వ్యూవర్స్ నీ ఆడియన్స్ కూడా అదే చెప్తా. నేను అంటే బేబక్క మీకు మంచిగా అనిపించి, అరే మన బేబక్క మస్తు ఆడుతుంది, జెన్యూన్ ఆడుతుంది, ఇట్లా ఫేక్ కాదు రియల్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తే నాకు ఓటేయండి. ఓకే, లేకపోతే మీకు ఎవరు మంచిగా అనిపిస్తుండ్రో వాళ్ళకే ఓటేయండి. నేను ఇట్లా ఓటేయండి అని అట్లా అడగా. ఓకే, అంటే నేను నాకు అది రైట్ అనిపిస్తుంది, అంటే నాకు అది రైట్ అనిపించదు. అడగద్దు, నాకు అడగద్దు, నేను అట్లా అడగను. ఎందుకంటే వాళ్ళు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి ఇస్తారు, నేను నచ్చినానంటే వాళ్ళు వేస్తారు. ఓకే, సో నచ్చినానంటే వాళ్ళు వేస్తారు అని చెప్పేసి మీరు అనడం జరిగింది. సో అమ్మాయినా కానీ అడిగితే కానీ అన్నం పెట్టదు, అది కరెక్ట్. కానీ ఓట్లు ఇట్లా అడగద్దు. ఓకే, ఓట్లు అన్నది ఇప్పుడు మనం ఒక పొలిటికల్ పార్టీ పెట్టినా ఏం పెట్టినా ఓటేయండి అంటాం, మేము ఇట్లా చేస్తాము, ఇది సర్వీస్ చేస్తాము, అది సర్వీస్. నేను అట్లా కాదు కదా, నేను పోయినానంటే ఒక ఆట ఆడడానికి పోతున్నా, నేను సర్వీస్ చేయడానికి పోటలే. సో అక్కడ వాళ్ళు ఒక గేమ్ని గేమ్ లాగానే చూడాలన్నా. ఈ గేమ్లో ఏ ఆటగాడు ఆటగత్తి ఎవరు మంచిగా ఆడుతుండ్రో వాళ్ళకి ఓటేసి గెలిపించండి అంతే. నిజం చెప్తున్నా, మీరు మాట్లాడుతుంటే ఆటగాడు ఆటగత్తే అస్సలు మాటలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ మస్తు ఇష్టం నాకు, ఇట్లా తెలుగు భాష మస్తు ఇష్టం. అంటే నేను జోక్ చేస్తా అప్పుడప్పుడు, ఈ మధ్య వయస్కురాల్ని ఓటేసి గెలిపించండి అని. నా హౌస్ మేట్స్కి ఇది, మీరు ఆడండి పాడండి నన్ను వాడుకోండి, అవసరమైతే బాత్రూమ్ కూడా కడిగించుకోండి, కానీ నన్ను మాత్రం వదలకండి. కానీ వాళ్ళు ఈ వీడియో చూడరు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, వాళ్ళు లోపల ఉంటారు కదా, ఎట్లా చూస్తారు, చూడలేరు. అవును. సో మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఎవరిని మిస్ అవుతారు? చెప్పినానా అనుకుంటా తమ్మి, చెప్పలే మా సింబాని మిస్ అవుతా. మా పిల్లి, మా క్యాట్. సో మా పిల్లి మా క్యాట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, కానీ ఇంతకుముందు నా పిల్లలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పిల్లలు మా క్యాట్సే పిల్లలు, అదే 3 క్యాట్స్ ఉండేవి. ఓకే, 3 మస్తు అంటే అంటే కొంచెం క్యాట్స్ ఏంటంటే కొంచెం సిక్ అయినా కూడా కష్టం, సర్వైవ్ అవ్వవు. ఓకే, సో 2 క్యాట్స్ అట్లనే అట్లా పోయినాయి. సో ఇప్పుడు ఓన్లీ సింబా ఒకటి. ఓకే, తీసుకెళ్తారా మరి బిగ్ బాస్కి? అలౌ చేయరు కదా తమ్మి. నేను పైనుంచి పంపించాను. నువ్వు 2 నిమిషాలు అన్నావు, నువ్వు మస్తు హోషియార్ అన్నావు, అరే ఖతర్నాక్ ఉన్నావు. ఖతర్నాక్ ఉండాలి కదా తమ్మి, నువ్వు మంచి మస్తు సబ్స్క్రైబర్లు 3 లక్షలు 3 నెలల్లో ఇట్లా పీకినావంటే మామూలు హోషియార్ షానా ఉన్నావు. సో అంటే మీ ఇంటర్వ్యూ వల్ల కూడా 50,000 రావాలనుకుంటున్నా. मैं हैदराबादी हिंदी बोलता बात करो ना. मैं अरे क्या अपन के साथ इतना खेलता तू? अरे मैं दिखाता. थम्स अप को हिंदी में क्या बोलते? थम्स अप ही बोलते. नहीं हिंदी में बोलो. मालूम नहीं है. और क्या भी बात करो ना भाई, तुम बोलो ना. आप बोलो भाई, आप बोलो ना. अरे क्या रे, इधर बोलो के 10 मिनट इधर ही खत्म करते. चलो, और एक तेलंगाना स्लैंग का सॉन्ग होना है मेरे को, और हिंदी का सॉन्ग, हैदराबादी का सॉन्ग. अपन कुछ बोलता अपन कुछ बोलता तो पूरा हैदराबाद हिलता. मैं सॉन्ग पूछा. अपन कुछ खेलता हैदराबाद, अपन कुछ खेलता हैदराबाद खोलता तो पूरा हैदराबाद मिटता. बहुत अच्छा है. और वाह 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 वाह. मैं हैदराबादी. सांग होना है मेरे, नहीं छोड़ते.
हाँ क्या कैसे किधर से आते ये लोग हैदराबाद से आया मैं मालूम है अपन भी कम नहीं है हाँ कम नहीं है ना एक अपन कुछ तेलंगाना करता अपन कुछ करता तो पूरा हैदराबाद देखता चलो मेरे को एक गाना होना है ఏడో కక్క టెన్షన్స్ ఉంటాయి हाँ एक सेकंड मैं लिरिक याद करता याद करो वो कौन सा गाना है हैदराबाद में के ऊपर वो रैप सिंगर लिखा ना मैं हैदराबादी क्यों शहर का नहीं मालूम नहीं देखता मैं। ऑलवेज एंकरिंग में बैठता चलो छोड़ो ये सब छोड़ते एक अच्छा बराबर एक तेलंगाना का गाना है एक हिंदी का अब्बा इंता वद्दू కావాలి नहीं वे टेरो ओके ये भी याद होता खोता ఏ టైర్ కార్ టైర్ एक सेकंड माँ ठीक है थोड़ा तुम्हारा जैसा स्मार्ट नहीं है इधर ठीक है తెలంగాణ ఇట్లా ఫస్ట్ తెలంగాణ కాదు ఆడను కాదు మంచి సినిమా పాట పాడుతాండ్రు హలో గురు ప్రేమ కోసమేరు ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే మహా సుందరంగుల్ని పొందలేని వాణ్ణి వై నాట్ హలో గురు ప్రేమ కోసమేరు ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం సూపర్ అసలు తెలంగాణ స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్పారు సో ఇంకో డైలాగ్ వినాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను ఇన్స్టాగ్రామ్ లో చేసిన డైలాగ్ ఒకటి బాగా మస్తు ఫేమస్ అయింది ఓకే పుణ్యం అని ఓ ఎగరేసుకుంటా తిరగమాకండి అర్థమైందా పుట్టుక్కుని పోతాం నేను చెప్తున్నా 4-5 పాపాలు గట్టిగా చేసి పడైంది 4-5 కాలాలు గట్టిగా పడి ఉంటాం అందుకే ఊరికే చెప్పలేదు పాపి చిరాయు అని చిరాయు బ్లెస్సింగ్ బీ పాపి టు లివ్ లాంగర్ ఓకే సో పాపాలు చేయమంటారు ఇప్పుడు లైట్గా చేసి చేయనట్టుగా ఉండాలి అన్నాను కదా అని పొడి చేయటం అట్లాంటివి కాదు లైట్గా అంతేనా అంటే ఎవరైనా సీక్రెట్ అని చెప్పారు అనుకో అస్సలు చెప్పొద్దాం పక్కోడు చెప్పారు అదో చిన్న పాపం చిటుకు పుట్టుకు పాపం ఓకే అర్థమైంది పక్కింటి వాళ్ళకి గిన్నెలు ఇచ్చారనుకో మళ్ళీ వెనక్కి తిరిగవద్దు కనపడలేదని చెప్పండి అదో చిన్న పాపం ఓ మీరు అవేమని అట్ట మన ఇంట్లో ఏమైనా వస్తువులు మర్చిపోయారనుకో వాళ్ళు మర్చిపోయారన్న సంగతి మర్చిపోయేలా చేయాలి అదో చిన్న పాపం అట్ట వాళ్ళు వచ్చినా కూడా మర్చిపోయావా అవుతా అయితే మర్చిపోనాలి అట్లా అట్లా లాస్ట్ వచ్చే వరకు బెజవాడని అయితే కవర్ చేశారు అంతే కదా చిన్న చిట్టుకు పుట్టుకు పాపాలు చేయండి అందుకని పెద్ద చేసి ఏళ్ళకి వెళ్ళమాకండి ఓకే సో అంటే ఇప్పుడు బిగ్ బాస్ 7 అంటే 7 సీజన్లు మీరు చూడడం జరిగిందా అన్నీ ఎట్లా అయితే తమ్మి నేను ట్రావెలింగ్ చేస్తా కదా కొన్ని హైలైట్స్ కొన్ని ఎపిసోడ్స్ చూసిన సో ఇన్ని ఎపిసోడ్లలో అంటే ఇన్ని సీజన్స్లలో బిగ్ బాస్ అన్ని సీజన్స్లలో సో ఎవరు ది బెస్ట్ అనుకున్నారు ఒక్క పర్సన్ అట్లా లేదు తమ్మి అందరూ మంచిగా చేసినారు కొంతమంది కొన్ని టైమ్స్ లో మస్తు చేసినారు అది నేను ఒక్క పేరు అట్లా చెప్పనీకి లేదు ఓకే అది తప్పు ఏ హీరో అని చెప్పినట్టుగా ఉంటుంది అందరూ ఎంతో అదొక మంచి ప్లాట్ఫామ్ అదొక గ్రేట్ ప్లాట్ఫామ్ ఆడవరకు వాళ్ళు పోయినంటేనే అది గ్రేట్ థింగ్ సో వాళ్ళు వీళ్ళు బాగా ఆడినరు వాళ్ళు బాగా ఆడినరు అట్లా నాకు చెప్పనీకి రాదు అందరూ మస్తు ఆడినారు ఓకే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్ళే ఆలోచనలో ఏమన్నా ఉన్నారా అంటే నాకెందుకు అనిపిస్తుంది తమ్మి బిగ్ బాస్ షో కొంతమంది డైరెక్టర్లకి చాలా అంటే బాగా ఫేవరెట్ షో అంట వాళ్ళకి ఇట్లా బేబక్కని చూస్తారు బేబక్కకి ఫోన్ కొడతారు వాళ్ళ సినిమాలో ఆపర్చునిటీకి ఇట్లా ఇస్తారని నాకు మస్తు అనిపిస్తుంది ఆ డైరెక్టర్లు చెప్తున్నా నేను షో నుంచి వచ్చినాక మీ సినిమా మనం మస్తు పని చేద్దాం కానీ షో నుంచి వచ్చినాక నన్ను పక్క మీరు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే మీకు తెలంగాణ స్లాంగ్ లో ఒక మూవీ రాబోతుంది అది కాకుండా 10 నిమిషాలు అని చెప్పి గంట ఇంటర్వ్యూ చేసిన తమ్ముడు శివని నేను ఎప్పుడు మర్చిపోను ఓకే తమ్మి శివ అసలు నా మీద కోపం ఏమన్నా ఖతర్నాక్ ఉన్నాడు అరే కోపం ఉందా 3 కోట్ల ఫాలోవర్స్ కూడా వస్తారు భయ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటే మీ నోటి పుణ్యాన నాకు ఫాలోవర్స్ పెరగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లాగా మీరు బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ గా బయటికి రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ తమ్మి ఈ ఇంటర్వ్యూ చూసిన అందరికి కూడా మీ సమయం ఇంతసేపు మా ఇంటర్వ్యూ చూసినారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండ్ లోపలికి పోయి నేను మంచిగా ఆడతాను బయటకు వచ్చినాక కూడా మీ అందరితో ఆటలు పాటలు ఆ కబుర్లన్నీ మస్తు చెప్తాను అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి అండ్ యా అంతే చూస్తూ ఉండండి మన తమ్మి శివ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి అక్కకి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్